హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రొయ్యలు ఇంకా బెండకాయలతో చేసే ఒక మంచి పులుసుని ప్రిపేర్ చేసి చూపిస్తానండి. చాలా కమ్మగా ఉంటుంది. 1 కేజీ రొయ్యలతోటి 10 మందికి సరిపడా కర్రీ చేసుకోవచ్చు. దీంతో చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. తయారు చేయడం కూడా చాలా సింపుల్. ఒక్కసారి దీన్ని కానీ ట్రై చేసి చూస్తే మీరైతే దీనికి ఫ్యాన్ అయిపోతారు. ఫస్ట్ దీనికోసము రొయ్యలండి, నేను ఆల్రెడీ కడిగి ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్న రొయ్యలు ఇవి. అలాగే లేత బెండకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, చింతపండు నానబెట్టుకోవాలి. చింతపండు కొద్దిగా ఎక్కువ తీసుకొని నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. రొయ్యలు పచ్చివి కూడా వేసుకోవచ్చండి. ఇవి నేను ఊరి నుంచి తెచ్చుకున్నాను కాబట్టి పాడైపోకుండా అక్కడే నేను ఉప్పు పసుపు వేసి ఉడికిచ్చి తెచ్చుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు, టమాటాలు, అలాగే కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయలు వేసుకోవాలండి. బెండకాయలు మరీ చిన్నగా కాకుండా నేను ఈ సైజులో అయితే కట్ చేసి వేసాను. అంటే ముక్కలు బాగా గుజ్జు గుజ్జు అయిపోకుండా మనం పులుసులో వేసుకున్నప్పుడు బాగా ఉంటాయి అన్నమాట. మునక్కాయ ముక్కల్లా కనపడతా ఉంటాయి. ఇప్పుడు కొంచెం పసుపు, ఇవి వేగడానికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి బాగా మగ్గించుకుందాము. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్లో వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్కి లైక్ చేయండి. ఇప్పుడు చూడండి, బెండకాయలు మగ్గిపోయినాయి. ఇప్పుడు నేను రొయ్యలు వేసుకుంటున్నాను. అలాగే కారం కూడా వేస్తున్నాను. కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే ఈ పులుసు బాగా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుందాము. ఆల్రెడీ చింతపండు పులుసు కలిపి పెట్టుకున్నానండి నేను. వాటర్ కొద్దిగా వేసుకోవాలి. ఏంటంటే ఈ బెండకాయలు, రొయ్యలకి ఈ ఉప్పు, కారం, పసుపు బాగా పట్టేదానికనమాట. ఈ వాటరు కొంచెం వేసుకోండి, ఎక్కువ వద్దు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి. 1 కేజీ రొయ్యలు అలాగే ఒక 1/2 కేజీ బెండకాయలతోటి 10-15 మందికి సరిపడా కూర చేసుకోవచ్చు. ఇంకా కూర అయితే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇలా చూడండి, ఇప్పుడు బబుల్స్ వచ్చినాయి కదా, ఇలా ఉడుకుతున్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. చూడండి, చింతపండు పులుసు ఈ రొయ్యలు వేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే రొయ్యలు పులుపు లాగుతుంది. అందుకని తక్కువ పులుసు వేసామంటే సరిపోదన్నమాట. కొద్దిగా చింతపండు ఎక్కువే తీసుకొని వేసుకుంటే రొయ్యల కూరకి కరెక్ట్గా సరిపోతుంది. బాగా కలుపుకొని మూత పెట్టుకొని పులుసు బాగా దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకుందాము. ఆల్మోస్ట్ మన కర్రీ అయితే రెడీ అయిపోవచ్చిందండి. కొంతమంది పులుసు పల్చగా ఉంటే ఇష్టపడతారు, అలాగే కొంతమంది చిక్కగా ఉంటే ఇష్టపడతారు. మేమైతే మా ఇంట్లో చిక్కగా ఉంటేనే ఇష్టపడతామండి. మనం ఉడికించుకునేటప్పుడు కొద్దిగా పల్చగా ఉంది కదా, దించి కింద పెట్టిన తర్వాత చూడండి పులుసు బాగా చిక్కబడిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.